ఏ హాయ్ దిస్ ఇస్ సాయి చరణ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ సో సాయి పల్లవి గారి బర్త్డే అనమాట. అండ్ సేమ్ టైం సాయి పల్లవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. రీసెంట్గా తండేల్ మూవీ నుంచి అయితే ఒక వీడియో అయితే స్పెషల్ వీడియో అయితే రిలీజ్ అయిందనమాట. సేమ్ పద్మావతి గారు మన పక్కనే ఉన్నారు. ఆ వీడియో గురించి కొంచెం చర్చిద్దాం. ఏ హాయ్ అండి, హౌ ఆర్ యూ? హాయ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తండేల్ మూవీ నుంచి ఒక స్పెషల్ మేకింగ్ వీడియో రిలీజ్ అయింది. సాయి పల్లవి గారి సినిమాలు మొత్తం అలా 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 షార్ట్స్ పెట్టారు. ఎలా అనిపించింది వీడియో? నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. ఆమె వీడియోలో ఆమె బర్త్డే విషెస్తో పాటు ప్రతి ఒక్క సినిమాకి సంబంధించిన చిన్న చిన్న క్లిప్స్తో ఆమె క్యారెక్టరైజేషన్ చూపించారు చూడు, చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రతి ఒక్క సినిమా కూడా ఆమె ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అని చెప్పుకోవచ్చు మనకి. సో ప్రతి ఒక్క సీన్ అలా చూస్తుంటే మళ్ళీ ఆ మూవీస్ అన్నీ రివైండ్ అయినాయి మైండ్లో అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. ఓకే, అండ్ సాయి పల్లవి గారి బర్త్డే ఈరోజు. మనం సాయి పల్లవి గారి గురించే మాట్లాడుకోవాలి. అండ్ సేమ్ టైం సాయి పల్లవి గారు లేడీ పవర్ స్టార్ అంటారు. అవును, దానికి అర్థం మీరు చెప్తే బాగుంటుంది. యా, లేడీ పవర్ స్టార్ అని ఎందుకు అంటారు అంటే మనకి తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేసినా కూడా ఆయన ఇప్పటికొచ్చి ఒక్క యాడ్ షూట్ కూడా చేయలేదు. ఈవెన్ తను ఎందుకు అంటారు అనేసి అంటే మనం ఏదైతే చేస్తామో అది చూసి మన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి అదే చేస్తారు. సో అందుకనే నేను యాడ్స్ చెయ్యను అనేసి అంటారు. సో అదే థియరీని అయితే మన సాయి పల్లవి గారు కూడా బాగా ఫాలో అవుతున్నారు. ఈవెన్ మనం చూసుకోవచ్చు, రీసెంట్గా ఆమెకి కాస్మెటిక్ ప్రొడక్ట్స్ వాళ్ళు యాడ్ షూట్ చేయమని చెప్తే ఆమెకి ఎన్ని క్రోర్స్ ఇస్తామన్నా కూడా తను చెయ్యను అని అన్నది. దానికి రీజన్ ఒక్కటే, లైక్ నేను ప్రోడక్ట్స్ యూజ్ చేయను, ఐఎమ్ న్యాచురల్ బ్యూటీ. సో నేను యూజ్ చేయండి పక్కన వాళ్ళకి యూజ్ చేయమని చెప్పడం అది కరెక్ట్ కాదు. సో నేను చెప్పానని అనేసి వాళ్ళు చేసి అది వాళ్ళకి పని చేయకపోతే నేను చెప్పానని చేశారు కదా అని అనేసి అంటారు. కాబట్టి నేను చెయ్యను అని చెప్పింది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆమె ఏం చెప్పిందంటే నన్ను చూసి అవతల వాళ్ళు ఏం నేర్చుకుంటారు అనేది మాత్రమే నేను చూస్తానని అంటుంది. కాబట్టి సో నాకైతే ఆ విషయంలో మాత్రం సాయి పల్లవి గారు గ్రేట్ అనే చెప్పారు. కరెక్టే. అదే సేమ్ టైం అంటే అలా చెప్పడం వల్ల చాలా నెగిటివ్ ఫోర్స్ కూడా వచ్చింది ఆవిడకు. ఈవిడ హీరోయిన్ ఏంటి, ముఖం మీద మచ్చలు ఉంటాయి, అసలు ఈమె యాక్టింగే రాదు అన్నట్టు విధంగా చాలా బ్యాడ్ ప్రమోషన్ చేశారు. సో ముఖం మీద మచ్చలు ఉన్నంత మాత్రాన ఆమె అందంగా లేదనుకుంటే అది అపోహనే చెప్పాలి. అసలు ఆ మచ్చల వల్ల ఆమెకు అందం వచ్చింది అని అనేసి సినీ ఇండస్ట్రీ మొత్తం చెప్తుంది. అది సినీ ఇండస్ట్రీ అనే కదా, చూసిన ప్రతి ఒక్కరు చెప్తారు ఆమె న్యాచురల్ బ్యూటీ. ఏ ఒక్క సినిమాలోనూ కూడా ఆమె మేకప్ వేయదు. మనకి చూసుకోవచ్చు, రీసెంట్గా కూడా మనకు ఒకటి తెలిసింది, ఆమె ఒక మూవీ కోసం మేకప్ వేసుకొని వస్తే లైక్ కెమెరా ముందుకు తీసుకురాగానే మేకప్ బాగాలేదు తీసేయండి అని అనేసి మళ్ళీ తీపించేసి న్యాచురల్గా ఫేస్ కడుక్కొని బొట్టు పెట్టుకొని వచ్చి కెమెరా ముందు నుంచి అప్పుడు చాలా బాగుంది అని అన్నారు. అంటే న్యాచురల్. ఆమె చెప్పేది ఏంటంటే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తేనే వచ్చేది అందం కాదు, లోపల నుంచి మనం సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా మన ఫేస్ గ్లో అవుతుంది అనేది ఆమె నమ్ముతుంది. సో దాన్ని బట్టి చూసుకోవచ్చు ఆమె ఎంత అందమో మనం ఏంటో మనం చెప్పాల్సిన అవసరమే లేదు దాని గురించి. సో నాకైతే నా దృష్టిలో ఆమె లేడీ పవర్ స్టార్ అనే చెప్తాను. నాకు ఈ విషయంలో మాత్రం నాకు చాలా ఇష్టం. ఓకే, అండ్ తండేల్ బుజ్జమ్మ వచ్చేస్తున్నా మన కోసం వచ్చేస్తున్నారు తక్కువ టైంలో. అంటే గ్లిమ్స్ కానీ వచ్చు టీజర్ ఎలా అనిపిస్తున్నా మీకు? ఒక లుక్ చూస్తుంటే సాయి పల్లవి గారి లుక్ మనకి చూసుకోవచ్చు, నిజంగా చాలా బాగా చూపించారు సాయి పల్లవి గారిని. లైక్ మనకి చూసుకుంటే మనకి నాగ చైతన్య గారు సాయి పల్లవి గారు లవ్ స్టోరీ మూవీలో కూడా యాక్ట్ చేశారు. ఆ సినిమాలో అయితే మనకి ఎంత కనెక్షన్ అయితే చూపించారు, ఇందులో అంతకు మించి అయితే చూపిస్తున్నారు. చూసుకోవచ్చు వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ కావచ్చు, ప్రతి ఒక్క సీన్స్ కూడా మనకి చాలా ప్యూరిటీ అనేది కనిపిస్తుంది. లైక్ మనకి చూసుకోవచ్చు మన లవ్ స్టోరీ సినిమాలో కూడా చూస్తే మనకి చాలా చాలా బాగా అనిపించింది. ఈ సినిమాలో నేను అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అనేది, ఎందుకంటే చాలా బాగుంది. నేను ఇంకా 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 ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇంకా చాలా బాగా వస్తుందని. నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే నిజంగా. ఓకే, వన్ వర్డ్లో సాయి పల్లవి గురించి ఏం చెప్తారు? సాయి పల్లవి గారి గురించి చెప్పాలి అంటే నా దృష్టిలో మాత్రం సాయి పల్లవి గారు గ్రేట్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీ పరంగా చాలామంది అవకాశాలు పెంచుకోవడం కోసం ఎన్నెన్నో చేస్తూ ఉంటారంటే అప్పుడు దాకా నార్మల్గా ఉండి కూడా సినిమా అవకాశాల కోసం అప్పుడు దాకా ఉన్న వేని మార్చేసుకొని ఎక్స్పోజింగ్ చేయడం, సో బోల్డ్ కంటెంట్స్ ఎంచుకోవడం, ఇలాంటి చాలామంది మార్చుకుంటూ వస్తున్నారు. కానీ సాయి పల్లవి గారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. అండ్ ఫైనల్గా ఆమె అలాగే ఉంటారు కూడా. మనకి చూసుకోవచ్చు ఆమె చేసే ప్రతి ఒక్క సినిమాలో
సినిమాలోని కూడాను ఆమె క్యారెక్టరైజేషన్, ఆమె కంటెంట్ నచ్చితే మాత్రమే చేస్తుంది. అంతే తప్పితే ఏదో అమౌంట్ కోసం, మనీ కోసం, ఏదో ఇయర్లీ వన్స్ ఒక సినిమా పడిపోవాలి అన్న రీజన్తో అయితే ఆమె ఏ సినిమా చెయ్యదు. అండ్ రెండోది చూసుకోవచ్చు, రీసెంట్గా మనకి ఆమె చేసిన మూవీ అనేది పెద్దగా హిట్ అవ్వకపోవడం వల్ల ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ కూడా వెనక్కి ఇచ్చేసింది. సో చూసుకోవచ్చు, ఆమె సింప్లిసిటీ మాత్రం చాలా బాగుంటుంది. నాకు ఆ సింప్లిసిటీ చాలా ఇష్టం. నేను సాయి పల్లవి గారి విషయంలో చెప్పేది ఏంటంటే ఇదే, ఆమె సింప్లిసిటీతోనే ఇండస్ట్రీలోకి ఎలా అయితే వచ్చిందో అలాగే ఆమె సింప్లిసిటీతో అందరి మనసుల్ని గెలుచుకుందనే చెప్పుకోవచ్చు. ఆమె ఎప్పటికీ అలాగే ఉంటుందని కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే, అండ్ బర్త్డే విషయం చెప్పండి ఒకసారి. నమస్తే సాయి పల్లవి గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేస్. అండ్ మీలా అందరూ కూడా అంటే లైక్ మీ హార్ట్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మీలాగే ప్రతి ఒక్కరూ ఉండి అందరూ మంచితనంతో ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మ్యామ్. ఓకే, అండ్ సాయి పల్లవి గారు చూసారు కదా, మీ గురించి చాలా అంటే 100 నెంబర్స్ ఉంటే దాంట్లో 90 నెంబర్స్కు పాజిటివ్ ఒపీనియనే ఉంటుంది సాయి పల్లవి గారి మీద. అండ్ సేమ్ టైం హ్యాపీ 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 బర్త్డే సాయి పల్లవి గారు. మీరంటే మాకే కాదు ఎవరికైనా ఇష్టపడాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇష్టపడేది సాయి పల్లవి గారినే. ఒక హీరోయిన్, ఒక యాక్టింగ్లో, ఒక డ్యాన్స్లో, దేంట్లో అయినా. అండ్ సేమ్ టైం మీ తండేలు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెనీ హ్యాపీ బర్త్డే సాయి పల్లవి గారు.